మద్యం టెండర్లకు చివరి రోజు కావడంతో టెండర్ల ప్రక్రియ జోరుగా సాగింది. గత ఏడాది మొత్తం దరఖాస్తులు 7,207 రాగా ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 3,000 దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్పారు. ప్రతి ఏడాది చివరి రోజు టెండర్ ప్రక్రియ ముగిసిన సమయానికి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చేస్తుంటాయని, అదేవిధంగా ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. మన 204 షాపులకు మన ఉమ్మడి జిల్లాలో నోటిఫికేషన్లు ఇద్దరు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 5,158 అప్లికేషన్ రావడం జరిగింది. ఈరోజు 3 గంటల వరకు. ఈరోజే అప్లికేషన్లకు ఆఖరి తేదీ. ఈరోజుతో ముగుస్తుంది. ఎలాంటి పొడిగింపు ఉండదు. కాబట్టి ఈ 2 గంటల్లో ఆసక్తిదారులంతా వచ్చి వేసుకోవాలని మీడియా ముఖ్యంగా వాళ్ళకు విన్నపం చేస్తున్నాము. ఇది పాలసీ 2 సంవత్సరాలకు ఉంటుంది. మన డిసెంబర్ 1, 2025 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ నవంబర్ ఎండింగ్ 2027 వరకు ఉంటుంది. కాబట్టి ఆసక్తిదారులు 3 లక్షల టీడీ, 3 కలర్ ఫొటోస్, వాళ్ళ ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ జిరాక్స్ కాపీలు తీసుకొస్తే ఇక్కడ ఈ సెంటర్లలో అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. 116 షాపులకు మనకు ఇప్పుడు లాస్ట్ డేట్ ఈరోజు అప్లికేషన్స్ తీసుకోవడానికి A4 షాప్స్కి సంబంధించి 2 ఏళ్ల కాల పరిమితితో మనం అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ షాపుల కేటాయింపు కోసం. వీటికి సంబంధించి మనకు నిరుడు సంవత్సరం 7,207 అప్లికేషన్లు వచ్చాయి. ఇప్పటివరకు మనకు దాదాపుగా 3,000 అప్లికేషన్స్ ఈ సంవత్సరం వచ్చాయి. ఇంకా కూడా మనకు ఈరోజు చివరి తేదీ కాబట్టి ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ ఈరోజు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కింద చూస్తే షామియానాలు టెంట్లు ఇవంతా మనం అరేంజ్ చేసాము. సో ఈరోజు సాయంకాలం ఈరోజు నైట్ వరకు మేము ఈ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన దగ్గర రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. మన గౌడ్స్కి 18 షాప్స్ ఇచ్చాము, ఎస్సీస్కి 14, ఎస్టీస్కి 8 షాప్స్ కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి 23వ తేదీ సీక్వెల్ రిసార్ట్స్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డ్రా తీయడం జరుగుతుంది. ఇది మన